ఎన్టీఆర్ జీవిత విశేషాలపై సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటనతో ఆసక్తి తెరలేచింది. నటీనటులు, దర్శకులు ఏ అంశాలు ఉండబోతున్నాయి, ఇలా ప్రతి అంశంపైన అంచనాలు పెరిగిపోతున్నాయి. తనతో సమావేశమైన బాలకృష్ణతో ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి పాలించిన తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన నందమూరి బాలకృష్ణ మరో సంచలనంపై కన్నేశారు. తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత విశేషాలపై సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనసులోని ఆలోచనను నిమ్మకూరు సభలో బయటపెట్టిన ఆయన కథా విశేషాలను తెదేపా అధినేత చంద్రబాబుతో పంచుకున్నారు. సినిమా కథ కోసం ఎన్టీఆర్ చిన్ననాటి విశేషాలను సేకరించేందుకు ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రస్థానంపై యుగానికొక్కడు, యుగపురుషుడు పుస్తకాలు రాసిన వినాయకరావును కమిటీలోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ దగ్గర ప్రత్యేక అధికారిగా పనిచేసి ప్రస్తుతం వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న లక్ష్మీనారాయణ, సినీరంగ విశ్లేషకుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా వరకు తెలిసినప్పటికీ చిన్ననాటి సంఘటనలు, నిమ్మకూరు, విజయవాడల్లో విద్యనభ్యసించినప్పుడు ఎదుర్కొన్న సమస్యలపై, పాలమ్ముకుంటూ పడిన కష్టాలు, బంధువులు, ఆయన స్నేహితుల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఎన్టీఆర్ బాల్యం, సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, రాజకీయాల్లో ప్రవేశించడానికి కారణాలేంటి అంశాలతో మొత్తం 3 విభాగాలుగా సినిమా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు తెలిసిన ఎన్టీఆర్నే కాక ప్రజలకు తెలియని ఎన్టీఆర్ను ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు, పాలన సాగిన విధానంలో లోతైన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఎంతమేర చూపించాలి అనే దానిపై కథలో స్పష్టత వచ్చాక దర్శకుణ్ణి ఖరారు చేస్తారు. ఇందులో ఎన్టీఆర్ బాల్యం, ఇతర పాత్రలను ఎవరు పోషించాలి అనే దానిపైన కీలక చర్చలే జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలకృష్ణ సినిమా అనగానే సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ చర్చనీయాంశమైంది.